అమరావతి పంచాయతీ కింద షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ని నమ్మ విజయసాగర్ బాబు గారు దీన్ని నిర్మించి మరి ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా నేను అభినందిస్తున్నాను విజయసాగర్ బాబు గారిని. గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఈ షాపింగ్ కాంప్లెక్స్ రావడం వల్ల పంచాయతీకి కొంత ఆదాయం రావడానికి, పంచాయతీకి అలాగే కొంతమందికి ఉపాధి కూడా కల్పించడంలో ఈ షాపులు ఉపయోగపడతాయి. ఎంతో మందికి అది ఒక మేలు చేస్తుంది. పక్కన కూడా స్థలం ఉంది, అది కూడా వేయాలని చెప్తున్నారు విజయ్ గారు. పైన కూడా ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా ఫంక్షన్ హాల్ చిన్నది బర్త్డే పార్టీలు చేసుకోవడానికి లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఒక హాల్ ఉన్నా కూడా కొంతవరకు పంచాయతీకి ఇన్కమ్ రావడం సోర్స్ వస్తుంది. మరి సెంటర్ లో పంచాయతీకి స్థలం ఉండడం కూడా నిజంగా చాలా అదృష్టం. పంచాయతీలో చాలా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ దీని కింద పనిచేసేది ఎక్కువ మంది స్టాఫ్ ఉంటారు, కానీ ఇక్కడ ఇన్కమ్ అయితే తక్కువ ఉంది. దానివల్ల కొంత ఇబ్బంది అయితే జరుగుతుంది. మరి దాన్ని అధిగమించాలంటే ఇట్లాంటి ఏదన్నా షాపులు ఏదైనా ఇన్కమ్ వచ్చేయి సైట్లు గానీ ఉంటే ఏదన్నా రెంట్కి ఇచ్చుకొని కొంత పంచాయతీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పంచాయతీ స్టాఫ్ కి ఇబ్బంది లేకుండా గడవడానికి అవకాశం ఉంటది. కొన్ని సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది పంచాయతీకి. దాన్ని అధిగమించడానికి ఒక మంచి ప్లాన్ చేసి మరి కాంప్లెక్స్ కట్టినందుకు ముందుగా విజయసాగర్ బాబు గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ కూడా అవ్వాలన్నా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ లో మనం మున్సిపాలిటీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. దండకోటను అమరావతిని కలిపి మున్సిపాలిటీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి రాబోయే రోజుల్లో మరి నాకు సపోర్ట్ చేయండి. గట్టిగా మీరందరూ సపోర్ట్ చేస్తే అమరావతిని కూడా మంచి పట్టణంలాగా తీర్చిదిద్దడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఇటు పరిస్థితుల్లో కూడా ఈ పీరియడ్ లో నేను కొంత టెంపుల్ కొంచెం బాగా చేపిద్దాం అనుకున్నాను, కానీ కొంత ఈ రోడ్డు మీదను ఆ కృష్ణానది మీద బ్రిడ్జి మీద కొంత దృష్టి పెట్టి ప్రతి గ్రామాల్లో కూడా రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాటి మీద కొంత కరోనా పరిస్థితుల్లో కూడా కొంత ఇబ్బంది కలిగింది. అట్లాగే మొద్దూరు బ్రిడ్జి గాని మనకు అవసరమైనవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ పీరియడ్ లో చేపించడం జరిగింది. తర్వాత మరి అమరావతికి ఇక్కడ పనికొచ్చే అన్ని కూడా అమరావతి టౌన్ కి మరి డ్రైనేజ్ సిస్టమ్ కొంత ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా నేను చేపట్టడానికి నా వద్ద నేను కృషి చేసి తప్పనిసరిగా చేపిస్తాను. టెంపుల్ ఒకటి మనం ఇది ఫేమస్ టెంపుల్ ఇది, మరి దీన్ని ఇంకా బాగా చేయించాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని మంచి పేరు ప్రతిష్టలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి హిస్టారికల్ ప్లేస్ ఇది. మరి దీన్ని మనం అందరం కూడా నిజాయితీగా పనిచేసి ఇక్కడ అమరావతి టెంపుల్ బాగా పేరులో తీసుకురావాలని కోరిక నాది. మరి అట్లాగే మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మరి 2019లో మంచి మెజార్టీతో గెలిపించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇంకా 2 నెలలే ఉండే ఎన్నికలు కూడా. ఈ ఎన్నికల్లో మీరు అందరూ కూడా నాకు విజయ్ గారి సారథ్యంలో మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మంచి స్థానంలో ఉంటాను. మీకు అందరికి పనిచేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటది. నిజాయితీగా పనిచేస్తున్నాను అనుకుంటే నన్ను ఆశీర్వదించండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది చేశాడు అనుకుంటేనే ఆయన పెద్ద మనసుతో దీవించండి. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచి స్థానం మనకి అవకాశం ఉంటది. కాబట్టి ఈ గ్రామానికి అభివృద్ధి ద్వారా దాదాపు సచివాలయం 1లో 10.5 కోట్లు రావడం జరిగింది. సచివాలయం 2లో 6.5 కోట్లు రావడం జరిగింది. మరి అట్లాగే సంక్షేమం ద్వారా దాదాపు 2 సచివాలయాలు కలిపి 25 కోట్లు, అంటే మొత్తం 40 కోట్లు పైన ఈ గ్రామానికి రావడం జరిగింది 5 సంవత్సరాల పీరియడ్ లో. సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా మరి ఈ గ్రామంలో నేను ఇప్పించడం జరిగింది. 2014 నుంచి 2019 చేసిన పాలన నేను తీసుకొస్తానంటాడా? దాని మీద ఓటు అడగమనండి. లేదు, మేము 2019 నుంచి 2024 వాటికి మేము చేసిన పాలన మీద మేము పరిపాలించిన పాలన మీద మేము అడుగుతాం ఓటు. మరి దేనికి మీరు ఓటేస్తారో ఒకసారి మీరు నిర్ణయించుకోండి. మరి ఆ పాలన కావాలా? మరి ఈ నిజాయితీగా ప్రతి ఒక్కరి అకౌంట్ లోకి డైరెక్ట్ గా రూపాయి లంచం లేకుండా మీ అకౌంట్ లోకి డబ్బులు రావడం ఇది కావాలా? లిఫ్ట్ ఇరిగేషన్ లో మరి కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చే ఏర్పాట్లు వీటి మీదే నేను చెప్పదలుచుకున్నాను. అవి రేపు తప్పనిసరిగా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి అమరావతికి గుడ్ డెవలప్మెంట్, మరి అమరావతి ఊరు డ్రైనేజీ వాటర్ ఇంతవరకు నేను ఎక్కువ కూడా వాళ్ళగా అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పే మనిషిని కాదు. ఏదైతే చెప్పానో అది చేయటానికి నేను 100కి 100 రూపాయలు ప్రయత్నం చేస్తాను తప్పితే అందరిలాగా చేయను. ఒకసారి మీరు అందరూ కూడా గమనించి నన్ను పెద్ద మనసుతోటి ఆశీర్వదిస్తారని చెప్పి ఈ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసి అందరికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.